పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా తెలంగాణ ఏపీకి చెందిన పలువురు పర్యాటకులు బహ్రెయిన్లో చిక్కుకుపోయారు. తమను వెంటనే సురక్షితంగా స్వదేశానికి తరలించాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. హైదరాబాద్కు చెందిన సల్మాన్ రాజ్ అనే వ్యక్తి తన బృందం పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఫిబ్రవరి 24న తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకుల బృందం టూరిస్ట్ వీసాపై బహ్రెయిన్ వెళ్లింది. అయితే 4 రోజుల పర్యటనను ముగించుకుని తిరిగి హైదరాబాద్ రావాల్సి ఉండగా పశ్చిమాసియాలో అకస్మాత్తుగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలతో విమానాశ్రయాలు మూతపడ్డం, విమాన సర్వీసులు రద్దు కావడంతో వారి ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. ఈ సందర్భంగా సల్మాన్ రాజ్ వీడియోలో మాట్లాడుతూ, మేము భారత ప్రభుత్వంతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సహాయాన్ని కోరుతున్నాం. టూరిస్టు వీసాలపై ఇక్కడికి వచ్చాం. తిరిగి వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వెళ్లగా అక్కడ బాంబులు, క్షిపణుల దాడులు జరుగుతున్నాయి. చెక్ ఇన్ కౌంటర్లు మూసివేశారు. సరైన సమాచారం ఇచ్చేవారు కూడా లేరు అని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, తమ బృందంలో ఉన్న వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. మాలో కొందరికి డయాబెటీస్, అధిక రక్తపోటు ఉన్నాయి. ఇక్కడ వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వడం లేదు. ఇరుకైన అపార్ట్మెంట్లలో తలదాచుకుంటున్నాం. మా పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడి తెలుగువారు ఎవరో దయతలిచి రోజుకు ఒక పూట భోజనం పెడుతున్నారని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమను వీలైనంత త్వరగా స్వదేశానికి సురక్షితంగా తరలించే ఏర్పాట్లు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇలా తెలుగువారు ఇటు మన భారతదేశానికి రావాలని చాలా కష్టాలు పడుతున్న సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తోంది. ఒకవేళ ఫ్లైట్స్ ఓపెన్ అయ్యాయి, ఫ్లైట్ టికెట్స్ కూడా ఓపెన్ అయ్యాయి, అందరూ బుక్ చేసుకుని వచ్చేయచ్చు అని అనుకుంటున్న తరుణంలో ఎయిర్పోర్ట్కు వెళ్ళిన తర్వాత అక్కడ చెక్ ఇన్ గేట్లు మూసేయడం, అక్కడ ఎవ్వరూ అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోవడం, తిరిగి వాళ్ళు వెనక్కి వెళ్ళలేకపోవడం, అక్కడ ఎవరైనా తెలుగువారు ఉంటే వారు దయతలచి అన్నం పెడితే తినే పరిస్థితి కొందరికి ఉంటే, ఎయిర్పోర్ట్కి వచ్చి కనీసం ఇండియాకా, అమెరికాకి ఎక్కడికో ఒక చోటికి ఫస్ట్ అక్కడ నుంచి బయటపడదాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నా కూడా వారికి సరైన ఆన్సర్ ఇచ్చేవాళ్ళు అక్కడ లేరు. ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళలో ప్రవీణ్ గారు కూడా మనకు ఇప్పుడు జూమ్ ద్వారా, లైవ్ ద్వారా మనకు సిద్ధంగా ఉన్నారు. వారు అసలు ఏం చెప్తున్నారో విందాం. ప్రవీణ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? ఏ ఇబ్బందులు పడుతున్నారు మీరు? ప్రస్తుతం మేము దుబాయ్లో ఉన్నామండి. పార్క్ హోటల్లో నియర్ బై ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మేము మా ఫ్యామిలీతో, నేను మా వి అంకుల్ ఇద్దరం కలిసి, రాజు అని మా వి అంకుల్ అయితే రాజు, ఇద్దరము మా బాబు వివాహం చేద్దామనేసి అమెరికాకి బయలుదేరామండి. 28వ తారీఖు మేము పొద్దున్న ఇక్కడ దిగాము. మాది ఫ్లైట్ ఫస్ట్ మార్చ్ మార్నింగ్ ఉండే, కానీ 28వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయని మాకు మెసేజ్లు వచ్చినాయి. అక్కడ నుంచి మేము డైలీ ఫ్లైట్స్ రీషెడ్యూల్ చేసుకోవడం కూడా మినిమం 3 to 4 hours పడుతుంది. అటు మా బాబు అమెరికా నుంచి, ఇటు నాతో పాటు మా అబ్బాయి ఉన్నాడు రాహుల్, ఆ అబ్బాయి కూడా, ఇద్దరు అష్ట కష్టాలు పడుతూ దాన్ని రీషెడ్యూల్ చేస్తున్నారు. కానీ దానికి ఫలితం లేకుండా పోతుంది. డైలీ క్యాన్సిల్ అని వస్తుంది మెసేజ్. ఇప్పుడు ఫైనల్ గా మళ్ళీ రేపటి పొద్దున తెల్లవారుజామున మళ్ళీ ఫ్లైట్ ఉన్నది మాకు న్యూయార్క్ అని. అది టికెట్ మళ్ళీ రీషెడ్యూల్ చేసుకున్నాము. అది ఎంతవరకు పోమో అని మాకు డైలీ ఒక డౌట్ అనేది మిగిలిపోతుంది. హైదరాబాద్ పోవాలన్నా, ఇటు యుఎస్కి వెళ్ళాలన్నా, ఇటు హైదరాబాద్కి వెళ్ళాలన్నా అర్థం అవ్వట్లేదు. మా బాబు పెళ్లి రేపు 7వ తారీఖు ఉన్నది. ఇప్పుడు మాకు ఎటు ఏం తోచలేని పరిస్థితిలో మేము ఉన్నాం. మాకేం అర్థం అవ్వట్లేదు.
ఓకే. అంటే మీరు బుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు రీషెడ్యూల్ అన్నారు కదా! ఒక 4 అవర్స్ పడుతుందని చెప్పి. మీరు ఎయిర్‌పోర్ట్ వరకు వెళ్లారా? అక్కడ చెక్ ఇన్ ఏమైనా చూసారా? అక్కడ సిట్యుయేషన్స్ లోపలికి ఎవరిని రానిస్తలేరండి. అసలు లోపలికి రానివ్వట్లేదు. ఏదైనా ఉంటే గిట్ల మీకు ఫోన్ చేస్తాము, మీరు రావద్దని చెప్తున్నారు. సరే అని టికెటింగ్ ఆఫీస్‌కి వెళ్తే టికెటింగ్ ఆఫీస్‌లో వెరీ బిగ్ క్యూ ఉన్నదండి. చాలా అంటే చాలా పెద్ద క్యూ. 3 గంటలు నిలబడిన తర్వాత మీ ఫ్లైట్ ఉన్నదండి, మీరు డోంట్ వరీ అని చెప్పారు. మళ్ళీ మేము రూమ్‌కి వచ్చి హాఫ్ అన్ అవర్ కూడా కూర్చున్నామో లేదో ఫ్లైట్ క్యాన్సిల్ అని మళ్ళీ మెసేజ్ వచ్చింది. 3 అవర్స్ అలా లైన్లో నిల్చొని రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్లైట్ క్యాన్సిల్ అని మెసేజ్ వచ్చింది. అట్లా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడు అందరం కలిసి ఒకటే రూమ్ తీసుకొని హోటల్లో అందరం ఒకటే రూమ్ లో అడ్జస్ట్ అవుతున్నాం. ఓకే. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వేరే దేశాల్లో ఉన్నప్పుడు ఎంబసీ ఉంటుంది. ఎంబసీ వాళ్ళు ఎవరైనా మీతో మాట్లాడారా? ఇది ఎవరు ఎంబసీ నుంచి ఎవరు మాట్లాడలే. మేము మెసేజ్లు మెయిల్స్ కూడా పెట్టాము ఎంబసీకి. అట్లే మన లోకల్ లీడర్స్ కూడా మేము మెయిల్ పెట్టాము. కానీ ఇక్కడ నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు మాకు. సో మన హైదరాబాద్ మన ఇండియాలో ఉన్న లోకల్ లీడర్స్ కి వాళ్ళు కూడా మెయిల్ పెట్టాము, మెసేజ్లు పెట్టాము. ఎక్కడి నుంచి ఏమి స్పందన లేదు. అందరం ఇక్కడ స్ట్రక్ అయిపోయాము. మాకేమో అబ్బాయిది వివాహం ఉన్నది 7వ తారీఖుకి. ఇప్పుడు అక్కడ పోవాలా. రేపు 6వ తారీఖు ఫ్లైట్ వెళ్తే వివాహం టైంకి మేము అందుకుంటాము. దేవుడి దయ వల్ల రేపు ఫ్లైట్ క్యాన్సిల్ కావద్దని దేవుళ్ళని మొక్కుకుంటున్నాం. ఓకే. ఓకే. సో మీకు అకామిడేషన్, ఫుడ్ ఇవంతా బాగానే ఉన్నాయి. ఓన్లీ మీకు ఫ్లైట్ మాత్రమే ప్రాబ్లం అవుతుంది. ఫ్లైట్ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ అంతా దుబాయ్లో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండి. అందరు పీపుల్ ఆర్ మూవింగ్ హియర్ అండ్ దేర్. ఇక్కడ ఏం లేదు, సేఫ్టీగానే ఉన్నది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే అందరం ఇరుక్కుపోయాం. ఇరుక్కుపోయి ఇటు చాలా మంది మాలాగా ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ హైదరాబాద్ పోలేకపోతున్నారు. అలా వాళ్ళు పోవాల్సిన గమ్యానికి చేరుకోలేకపోతున్నారు. లేదంటే రిటర్న్ హైదరాబాద్ పోదాం అనుకున్నా పోలేకపోతున్నారు. అందరికి సొంత ఖర్చులు పెట్టుకొని అందరూ ఇప్పుడు దుబాయ్ అంటే ప్రిపేర్ అయ్యారు. మేము కూడా ఓన్లీ 1 డే హాల్ట్ కోసం వచ్చాము. మా దగ్గర ఇవి లేకుండే, బట్టలు లేకుంటే మేము క్లాత్స్ కొనుక్కున్నాం. మాల్లో వెళ్ళి మళ్ళీ కొనుక్కొని నడిపించుకున్నాము. ఈ 2 డేస్ నడుస్తుంది. 6 డేస్ అయిపోయింది ఇప్పటికి. ఓకే. ఓకే. సో మీరు ఎంతమంది ఉన్నారు సార్? మేము మొత్తం 7 మెంబర్లు, 6 అడల్ట్స్, చిన్న బాబు 4 ఇయర్స్ బాబు ఉన్నాడు మా వెంబడి. మీరు ఇప్పుడు ఎన్నిసార్లు టికెట్ బుక్ చేశారు? ఎన్నిసార్లు క్యాన్సిల్ అయింది? 28 నుంచి మొత్తం బుక్ 4 సార్లు చేస్తున్నారు. బుక్ చేశామండి. 4 సార్లు రీషెడ్యూల్ చేశాం. 4 సార్లు రీషెడ్యూల్ అయింది. ఓకే. సో 4 సార్లు రీషెడ్యూల్ చేశాం. ఓకే. మీకు చుట్టుపక్కల తెలుగు వాళ్ళు ఉన్నారా అండి? సో మీరున్న ప్లేస్ లో ఇలా ఇక్కడ రావాలని తెలుగు వాళ్ళు చెప్పేసి ఎవరు లేరు. అంటే మాకు ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు లేరండి. ఇక్కడ చుట్టుపక్కల అంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఎవరు లేరు. మేము ఉన్నది హోటల్లో కదా. ఈ హోటల్లో ఒక రూమ్ తీసుకొని అక్కడ స్టక్ అయిపోయాం. మేము బయటకు వచ్చాము ఎయిర్పోర్ట్ లోకి మేము ఫస్ట్. ఓకే. 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 అంటే నేను అడుగుతుంది మీలాగే ఇండియాకో లేకపోతే అక్కడ నుంచి ఫస్ట్ బయటపడాలి అని అనుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడారా మీరు? వాళ్ళు సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా? మాట్లాడామండి. మేము మొన్న ఎమిరేట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు టికెటింగ్ దీనికోసము చాలా మంది కనిపించారు. అందరూ ఇదే ఇబ్బంది పడుతున్నారు. ఓకే. 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 సో మీరు ఇప్పుడు రేపటికి టికెట్ బుక్ చేసుకున్నారు? అవును మేడం, రేపటికి బుక్ చేసుకున్నాం. రేపు ఎర్లీ మార్నింగ్. మరి అది అట్లా ఇప్పటికీ 4 సార్లు అయింది. మరి ఇప్పుడు రేపటి ఏమవుతుందో తెలియదు. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు రేపటికైనా టికెట్ బుక్ చేసుకొని ఖచ్చితంగా అది క్యాన్సిల్ కాకుండా రావాలి అని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సో అక్కడున్న తెలుగు వాళ్ళు పడుతున్నటువంటి బాధ ఏంటి అని తెలియజేయడానికే మీతో మాట్లాడడం జరిగింది సార్. థ్యాంక్ యూ. చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు మేడం ఇక్కడ. మాకు నిన్న టికెటింగ్ ఆఫీసర్ చాలా మంది కలిసారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు అందరూ. ఎందుకంటే మీరు అన్నట్లుగా ఇబ్బంది పడుతున్నారు. కరెక్ట్, మీరు అన్నట్లుగా వాళ్ళు ఎంతో కొంత మనీ తీసుకెళ్ళి ఉంటారు. అంటే మనం ఒక టూర్ ప్లాన్ చేసినప్పుడు ఇంత మనీ అని తీసుకెళ్తాం కదా, ఒక ప్లాన్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండదు కదా మేడం మన దగ్గర. అదే ప్రాబ్లం అవుతుంది. ఓకే. మీ వైపు నుండి హెల్ప్ ఉన్నా కూడా చేయండి మేడం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇది అందరికీ తెలియాలనే మేము మిమ్మల్ని కూడా జూమ్ లోకి తీసుకున్నాం. ఎందుకంటే అక్కడ పడుతున్న వాళ్ళు మనం చెప్పేది కాదు, మీ మాటల్లో తెలియజేయడానికి మాత్రమే మేము తీసుకున్నాము. మేము గవర్నమెంట్ కోరేది ఒకటే అండి. మేము రేపు యూఎస్ అనేది మా టికెట్ బుక్ అయింది. కొంచెం మా అంటే వాళ్ళ తరఫు నుంచి ఫ్లైట్స్ క్యాన్సిల్ కాకుండా కొంచెం ఇక్కడ గవర్నమెంట్ కి చెప్పడమా లేకుంటే ఏం చేస్తారో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఫ్లైట్స్ ఫర్దర్ క్యాన్సిల్ కాకుండా అన్ని ఫ్లైట్స్ మూవ్ అయ్యేటట్టు అయితే కింద పీపుల్ విల్ మూవ్ ఫ్రమ్ హియర్. కరెక్ట్. సో మీరు అంటున్నది కరెక్టే. అండ్ మెడిసిన్స్ కూడా ఐఎమ్ డయాబెటిక్ పేషెంట్. నా దగ్గర మినిమం టాబ్లెట్స్ తెచ్చుకున్నాను. మళ్ళీ నేను అన్ని మాల్స్ తిరిగి ప్రిస్క్రిప్షన్ లేకపోతే మళ్ళీ ఒక దగ్గర రిక్వెస్ట్ చేస్తే ఒక మాల్లో ఒక మెడిసిన్ ఇచ్చాడు, ఒక అతను ఇచ్చాడు మెడిసిన్స్. ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ దట్ డయాబెటిక్ మెడిసిన్స్. ఎందుకంటే మా దగ్గర ఓన్లీ 2 days తెచ్చుకున్నాను నేను. ఎందుకంటే అన్ని చికెన్ బ్యాగేజ్ లో ఉండే. సో ఇంత వెయిట్ అనే ఉంటుంది కాబట్టి ఫ్లైట్స్ లో అంతే తీసుకొస్తాము.
ఓకే. క్యాబిన్ బ్యాగ్ లో కూడా ఎక్కువ- ఉంటేనే కదా తీసుకోపోలేం కదా అన్ని. అవును, మళ్ళీ అవును. పట్టుకొని తీసి పారేస్తే పక్కకి మెడిసిన్స్ అని మళ్ళీ తీసి పక్కకు పడేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి కొన్నే అవును. పెట్టుకున్నాం మేము. కరెక్ట్. సో అక్కడ కూడా మీలాగా అంటే హెల్త్ ఇష్యూస్ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా అది కూడా చాలా కష్టం అవుతుందని చెప్పేసి మేము విన్నాం. అవును మేడం, చాలా మంది ఉన్న అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు నాకు లైన్ లో కలిసిన వాళ్ళు చాలా మంది చెప్పారు. వాళ్ళ ఇబ్బంది హెల్త్ ఇష్యూస్ తో ఉన్నారు, వచ్చారని. నిన్న ఒక అతను వేరే కంట్రీ నుంచి వచ్చాడు, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది ఇక్కడనే. ఆయన ఇమీడియట్ గా ఇక్కడ లోకల్ హాస్పిటల్ పీపుల్ దేవ్ అయ్యో. అప్పటికప్పట్లో రికవరీ చేశారు, డయాగ్నోస్ చేసి రికవరీ చేశారండి. ఓకే. కానీ సొంత ఖర్చులతో చేసుకోవాల్సి వస్తుందండి. అవును అన్ఎక్స్పెక్టెడ్ కదండి ఇది. ఎస్. గవర్నమెంట్ నుంచి కానీ, లోకల్ గవర్నమెంట్ కానీ, మన గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ లేదండి. ఓకే సార్, మా వల్ల అయినంత వరకు మీ ప్రాబ్లమ్స్ని తెలియజేయడానికే మేము ఈ ప్రోగ్రామ్ కూడా తీసుకున్నాము. సో ఖచ్చితంగా మా వల్ల అయింది కూడా మేము హెల్ప్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. సో మొత్తానికైతే అక్కడున్న తెలుగు వాళ్ళు పడుతున్నటువంటి బాధ ఇది. సో అక్కడ నుంచి ఫస్ట్ బయట రావాలని చెప్పేసి 4 రోజుల నుంచి వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకుంటున్నా కూడా 4 hours పడుతుంది మళ్ళీ రీషెడ్యూల్ చేయడానికి. అలా బుక్ చేసుకుంటున్నా కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ఒకవేళ ఎంబసీ వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేసినా వాళ్ళకు మెయిల్స్ పెడుతున్నారు, ఇక్కడున్న మినిస్టర్స్ కూడా మెయిల్స్ పెడుతున్నారు. బట్ హోప్ఫుల్లీ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారనే మనకు కూడా తెలుస్తుంది. కాకపోతే యుద్ధ వాతావరణానికి సంబంధించి ఫ్లైట్స్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి క్యాన్సిల్ అవుతున్నాయి. అది ఒక ప్రాబ్లం అయితే, అక్కడ చిక్కుకున్న వాళ్ళు, హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు, డబ్బులు ఇంత అమౌంటే తీసుకెళ్ళి అక్కడ నుంచి బయటకు వద్దామని అనుకుంటున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో రేపటికైనా ఈ టికెట్స్ బుక్ అయ్యి బయటకు వస్తారా లేదా వేచి చూడాలి.